హలో ఆల్! ఈ వీడియోలో 'ఎ టైమ్ ఫర్ బ్రేవరీ' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే స్ట్రీమింగ్‌కొచ్చింది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్ ఉంటే సబ్‌టైటిల్స్‌తో కూడా చూడొచ్చు. మూవీ రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 45 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికొచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో మారియానో ఒక సైకో అనలిస్ట్ అనమాట. చాలా సొఫిస్టికేటెడ్ గాయ్ తను. కానీ ఫేట్ బాగోక ఒక కార్ యాక్సిడెంట్ కేసులో ఇరుక్కుంటాడు. అంటే తనకి జైలు శిక్ష కాకుండా కమ్యూనిటీ సర్వీస్ విధిస్తుందనమాట. అంటే ఆ కమ్యూనిటీ సర్వీస్ అంటే డిటెక్టివ్‌గా వర్క్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్‌కి ఫ్రీగా థెరపీ ఇవ్వాలి. దాని తర్వాత ఏం జరిగిందన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్యా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ఛానల్‌లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీసెంట్‌గా వచ్చిన 'ది గ్రేట్ ఫ్లడ్' మూవీ చాలా మందికి అర్థం కాలేదని చెప్పేసి చెప్పారు. సో, ఆ కాన్సెప్ట్ స్టోరీ పరంగా కొంచెం ఎక్స్‌ప్లనేషన్ వీడియో అయితే చాలా తక్కువ రన్ టైమ్‌తో సెకండ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయడం అయితే జరిగింది. సో, ఖచ్చితంగా వెళ్లి విజిట్ చేసేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో సెకండ్ ఛానల్ లింక్ ఉంటుంది. అండ్ కామెంట్ సెక్షన్‌లో ఆ వీడియో లింక్ కూడా ఉంటుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే మీరు గనుక బడ్డీ యాక్షన్ కామెడీ చూస్తే అదే కామెడీ టైప్ యాక్షన్ ఉండాలి కొంచెం లిమిట్‌గా అనుకుంటే ఆ టైప్ ఆఫ్ మూవీస్ టైమ్ పాస్‌కి అయితే వర్కౌట్ అవుతాయి. సో, ఈ మూవీ కూడా అలాగే వర్కౌట్ అవుతుంది. మంచిగా టైమ్ పాస్‌కి ఏం లేకపోతే గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే లీడ్ పేరు కెమిస్ట్రీ అయితే బాగా వర్కౌట్ అయింది. లీడ్ పేరు అంటే ఏదో హీరో అండ్ హీరోయిన్ కాదు. ఇద్దరు ఒకరేమో సైకో అనలిస్ట్ ఇంకోరేమో డిటెక్టివ్. వీళ్ళిద్దరి మధ్య జరిగే కామెడీ టైమింగ్ కానీ వాళ్ళ మధ్య జరిగే కన్వర్సేషన్స్ ఇవన్నీ కూడా చాలా ఫన్నీగా ఉంటాయన్నమాట. ఒక సీరియస్ సిట్యుయేషన్‌లో కూడా థెరపీ ఇవ్వడం అనేది కొంచెం కొత్తగా నవ్వించేలా ఉంటుంది. అండ్ మూవీ మొత్తం కూడా లైట్ హార్టెడ్ కామెడీ ఉంటుంది. ఇదేమి హెవీ థ్రిల్లర్ కాదు. చాలా సింపుల్‌గా టైమ్ పాస్ అయిపోయే మూవీ. మీరు పెద్దగా లాజిక్‌లో వెతకకుండా జస్ట్ రిలాక్స్ అవ్వాలి అనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్ భయ్యా. పైగా షార్ట్ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 45 మినిట్సే కాబట్టి సో, ఎక్కడ లాగ్ అయినట్టు అయితే అనిపించదు. ఫాస్ట్ పేస్డ్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. టెక్నికల్లీ, విజువల్లీ కూడా సినిమా చూడడానికి బాగుంటుంది. ఇక నెగెటివ్స్ విషయానికి వచ్చేస్తే రొటీన్ స్టోరీ అనమాట. స్టోరీలో పెద్ద ట్విస్ట్‌లు ఏమి ఉండవు. ఇలా బడ్డీ కాప్ మూవీస్ మనం హాలీవుడ్‌లో చాలా చూస్తాం. లైక్ రైట్ అలాంగ్ ఆర్ ద అదర్ గైస్. సో, స్టోరీ వీటిలాగే ఉంటుంది. ప్రెడిక్టబుల్‌గా వెళ్ళిపోద్ది. అండ్ యాక్షన్ కుడ్ బి బెటర్ భయ్యా. ఇంకొంచెం మంచిగా తీయొచ్చు యాక్షన్ సీక్వెన్సెస్ అన్నవి. హై వోల్టేజ్‌గా ఏమి ఉండవు కానీ జస్ట్ యావరేజ్‌గా వెళ్తూ ఉంటాయన్నమాట. కొంచెం ఇంకా ప్రెజెంట్ చేయడం ఇంకా బాగా ప్రెజెంట్ చేస్తుంటే టాప్ నాచ్ అయిపోదును. అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ మరీ వీక్‌గా ఉంది. అది విలన్ క్యారెక్టరైజేషన్ ఇంకా స్ట్రాంగ్‌గా రాసుంటే మూవీ వేరే రేంజ్‌లో ఉండేది. బట్ ఓవరాల్‌గా మాత్రం ఇట్ వాస్ ఏ గుడ్ టైమ్ పాస్ వాచ్ అని చెప్తే గివ్ ఇట్ ఎ ట్రై. మీ దగ్గర టైం ఉంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మరీ సెక్స్ అండ్ న్యూడిటీ ఏం లేదు కానీ కొన్ని మూమెంట్స్ ఉంటాయి అవి స్కిప్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ లాంగ్వేజ్ పరంగా కొంచెం వైలెన్స్ పరంగా ఇబ్బంది పడతారు. మరి అవి స్కిప్ చేసుకొని చూస్తారనుకుంటే పర్లేదు చూడొచ్చు. లేదంటే అవాయిడ్ చేసేయండి. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. బై.